హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకునే పాలకూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మనం ఫ్రెష్గా తీసుకున్న పాలకూరను, మ్యాంగోని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. నానబెట్టి ఉంచిన కందిపప్పులో ఈ పాలకూరను కట్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేయండి. ఆనియన్స్, వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి అండ్ దీన్ని కుక్కర్లో మనం పెట్టుకుందాం. ఈలోపు పోపు వేసుకుందాం. రెడీ అయిపోయిందండి మన పాలకూర పప్పు. దాంట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం వేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న వేడి వేడి పోపును దీంట్లో యాడ్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకుని దాన్ని కొద్దిగా స్టవ్ మీద ఉడికించండి. ఫైనల్గా రెడీ అయిపోయిందండి మన పాలకూర పప్పు. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఇది వేడి వేడి అన్నంలో ఉప్పు మిర్చి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.